హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మహేష్ అండి. ఈరోజు నేను బైక్లో ఒంటిమిట్ట వెళ్ళబోతున్నా. రావుపోర్టు ఒంటిమిట్ట 80 కిలోమీటర్లు వస్తుంది. బైక్లో వెళ్తా ఉన్నా. చూసారా, పల్సర్ బైక్లో వెళ్తా ఉన్నా. నేను హెల్మెట్ కూడా తీసుకున్నాను. దాదాపుగా ఒక 2 గంటల సేపు ఉంటే నిదానంగా వెళ్ళినా కూడా 2 గంటల సేపు వెళ్తాం మనం. ఇప్పుడు చూద్దాం. అంటే రావుపోర్టు చెట్టువేలి, రాజంపేట నుండి ఇక మనం ఒంటిమిట్ట వెళ్ళిపోతాము. ఇప్పుడే ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయాము. చూడండి ఎంత బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. గాలి అయితే అక్కడక్కడ గట్టిగా కొడుతూ ఉందన్నమాట. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చూడండి, పొద్దున్నే ప్రశాంతంగా ఉంది ఘాట్ సెక్షన్ అంతా కూడా. వర్షాలు అప్పుడప్పుడు పడుతూ ఉండడం వల్ల పచ్చగా ఉన్నాయి ప్రాంతాలంతా కూడా. ఇప్పుడు నేను ఘాట్ ఎంట్రన్స్లోనే ఉన్నాను. ఇదే సిద్ధిలేశ్వర కోనకి వెళ్ళే రూట్ ఇది. అంటే లోపల ఉంటాడు దేవుడు, అడవిలో ఉంటాడు. నేను ఈ సిద్ధిలేశ్వర స్వామి గురించి ఫుల్ వీడియో పెట్టున్నాను. ఎవరైనా చూడని వాళ్ళంటే మన మహేష్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇక్కడ ముఖ్య గమనికని పోలీసు వారు నోటీస్ బోర్డు కూడా వేశారు. ఏమనుంది ఇక్కడ, సిద్ధిలేశ్వర కోన పర్యాటక ప్రదేశంలో జలపాతంలో గత 10 సంవత్సరాల కాలంలో సుమారు 18 మంది యువకులు చనిపోయారంట. అంటే ఈతకి వెళ్తారు కదా, పెద్ద జలపాతం ఉంటుంది అక్కడ చాలామంది ఈతకని వెళ్ళి చనిపోవడం జరిగింది. ఈ రోడ్లపై నీళ్ళు నిలిచిపోయినాయి చూడండి. అంటే వాన బాగానే పడినట్టుంది. ఈ మలుపులు కూడా ఎక్కువనే ఉంటాయి, చాలా జాగ్రత్తగా రావడం మంచిది. బస్సులు అయితే సేఫే, కానీ బైకుల్లో కానీ ఇట్లా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకురావడం చాలా మంచిది. పొద్దున్నే 6:20 అవుతూ ఉంది. ఈ ఘాట్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత కనిపించాడు నాకు సూర్యుడు. ఈ విధంగా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. కింద గ్రీనరీగా ఉంది, పైన మబ్బులతో మధ్యలో సూర్యుడు. ఇదంతా కూడా రోడ్డు. నేను అక్కడి నుంచే ఇప్పుడు పైకి వచ్చాను అనమాట. చాలా బాగుంది చూడడానికి. ఇదే సరిహద్దు ప్రాంతము. ఇటువైపేమో నెల్లూరు జిల్లా, ఇక్కడి నుంచి ఇటువైపేమో అప్పట్లో కడప జిల్లా, ఇప్పట్లో తిరుపతి జిల్లా. మొత్తం డౌన్ అయ్యేది, మొత్తం డౌన్. ఇక్కడి నుంచి యాక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి చాలా అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఫాస్ట్కి వెళ్ళిపోతాం కదా, టర్నింగ్లు ఎదురుగా బళ్ళు వస్తాయి. ఘాట్ సెక్షన్ దిగిన వెంటనే మొట్టమొదటి గ్రామం అనూంపల్లె. చెక్ పోస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇదే హనుమంతుడి గుడి. ప్రతి బస్సు ఇక్కడ ఆపేసి అందరూ హుండీలు డబ్బులు వేస్తారు, మంచినీళ్ళు తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. రాజంపేట దాటుకొని కడపకి వెళ్తున్న రూట్లో కదా ఇది, చెయ్యేరు నది. ఇది రోడ్డు పక్కనే దేవస్థానం, ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి దేవస్థానం. చాలా పురాతనమైన దేవాలయం. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈ దేవస్థానంలో ప్రధాన దైవాలైన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి ఒకే రాతిపై చెక్కబడి ఉంటారు. అందుకే ఈ ఒంటిమిట్టని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులతో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారని చెబుతుంటారు. శ్రీరాములు వారి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన జాంబవంతుడు ఈ ప్రాంతంలోనే శ్రీరాముడిని ఆరాధిస్తూ తపస్సు చేశాడని పౌరాణిక గాథ. జాంబవంతుని భక్తికి మెచ్చిన శ్రీరాముడు ఇక్కడ సీతా లక్ష్మణ సమేతుడై దర్శనం ఇచ్చాడని, ఆయన కోరిక మేరకు ఈ ఏకశిలా విగ్రహం రూపుదిద్దుకుందని క్షేత్రం యొక్క మహత్యం చెబుతోంది. ఇది దక్షిణం వైపు ఉన్నటువంటి ముఖద్వారం. ఇది కొంచెం ముందుకు వెళ్దాము. పెద్ద పెద్ద గోడలు. ఇదే మెయిన్ ముఖద్వారము. ఓకే, ఇక్కడ ఏదో మళ్ళీ పెయింటింగ్ ఏమైనా వేస్తున్నారేమో అనుకుంటా. కర్రలే కట్టున్నారు చూడండి. ఎగ్జాక్ట్గా దానికి ఎదురుగా అక్కడ ఒక దేవస్థానం ఉంది. ఇక్కడ వచ్చేసి సంజీవరాయ దేవస్థానం అంట. ఆ పక్కనే టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన మంచినీళ్ళ ప్రసాదం ఉంది. ఇంకా ఆ పక్కన చూసుకుంటే ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది అన్నమాట. అక్కడ లోపల హరికృష్ణ నామం భజనలు చేస్తూ ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళు ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కూడా చూసారా. ఇక్కడి నుంచి ఇక్కడ గుడి మెట్ల మీద ఏదో రాసున్నారు, చూద్దాము. నా నీడపడుతుందా? పర్లేదు, ఇంకా బాగా అవపడచ్చు. ఇక్కడ ఏదో ప్రదక్షిణ చేస్తున్నట్లుంది. ఇక్కడ తెలుగులోనే రాస్తున్నారు. ఇది ఏంటనేది స్పష్టంగా అయితే లేదు. ఇట్లా ఇన్ని లోకల్గా దొరికిన గ్రానైట్ లాగా అనుకుంటున్నా. కొంచెం డిఫరెంట్గా ఉంది రాయి అంతా కూడా. చూడండి,
దాదాపు 1, 2, 3, 4, 5 అంతస్తులతో కూడుకున్నది గోపురం. ఈ శిల్పకళా వైభవం చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా చెక్కి పెట్టున్నారు. వావ్, ప్రతి అణువు చాలా అద్భుతంగా చెక్కి పెట్టున్నారు. చూసుకోండి, ఈ లోపల ద్వారం వెళ్ళే రూట్ మొత్తం కూడా చిన్న చిన్న విగ్రహాలు, ప్రతిదీ కూడా శిల్పకళ వైపు ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. చాలా అద్భుతంగా ఉంది. ఒక పూలదండలాగా ఎట్లాగైతే ఉంటుందో అదే విధంగా ఉంది అస్సలు. చూడండి, ఇక్కడ ఏదో ఆ పెళ్లికి సంబంధించిన తంతు అనుకుంటే ఇది. ఇక్కడ తాళి కడుతున్నట్టు, ఇక్కడ తలంబ్రాలు పోస్తున్నట్టు. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఒక ఏనుగు ఉంది. కింద వచ్చేసి వినాయకులు ఉన్నారు, వినాయక స్వామి. చాలా అద్భుతాలు ఉన్నాయి. వీటి గురించి చెప్పాలంటే ఇంకా చాలా తెలిసి ఉండాలి మనకు. ఇక్కడ ఈ విగ్రహాలను చూస్తే మనకు అర్థమవుతుందంటే ఇదంతా రామాయణానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ విల్లు పట్టున్నారు కదా. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అనుకుంటా, ఇట్లా మనకి ఇక్కడ కనిపెట్టింది. ఇక్కడ కూడా చూడండి, ఇది విగ్రహం కూడా డ్యామేజ్ అయ్యి ఉంది. ఇది పెద్ద పెద్ద తలుపులు. ఇప్పుడైతే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, మీరు ఎప్పుడు చూడొచ్చు. అదే సీసీ కెమెరాలు. ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యి ఉంది. ఇది ఎందుకేందో ఎలా అయిందో మనకు తెలియదు. చూడడానికి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడండి, దేవతలందరూ కలిసి పాల సముద్రాన్ని చిలికారు కదా. అది ఇక్కడ చూడండి, పాల సముద్రాన్ని చిలికినట్టు ఇక్కడ ఒక అద్భుతమైన శిల్పకళ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కింద కూడా ఇది కూడా రామాయణానికి సంబంధించింది. ఇట్లా అంటే హిందూ ధర్మానికి సంబంధించి ఏవైతే ముఖ్య ఘట్టాలు ఉంటాయో అవన్నీ కూడా శిల్పకళ రూపంలో ఇక్కడ రూపొందించడం జరిగింది. మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు కాబట్టి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇక్కడ ఈ విగ్రహాల్లో చాలా లోతైన అధ్యాయం ఉంటుంది. ఏదో ఒక స్టోరీ చెప్తూనే ఉంటుంది అనమాట. ఏదో ఊరికి చెక్కేశారనుకోకుండా ప్రతి ఒక్కదాని వెనకాల స్టోరీ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక విచిత్రమైన జీవిని ఏర్పాటు చేశారు కదా. అంటే ఇది ఏనుగు, ఇది ఎద్దు, కానీ రెండింటికి ఒకే ముఖం ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాన్ని ఇప్పుడు మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు చూడండి, ఏనుగు తల మీకు అవపడుతుందా? ఇప్పుడు ఏనుగులాగా అవపడుతుందా? సరే, ఇటుపై క్లోజ్ చేసామనుకోండి. ఇక్కడ క్లోజ్ చేస్తే ఏమో కనిపిస్తుంది మనకు ఎద్దు. అంటే రెండు బాడీలు కలిపి ఒకే తల ఇచ్చారు. మనం ఇట్లా ఇట్లా మూస్తేనేమో ఎద్దు కనపడుతుంది, ఇట్లా మూస్తేనేమో ఏనుగు కనపడుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ చూడండి మీరు, అన్ని విగ్రహాల కంటే కూడా ఇది కొంచెం షైనింగ్గా ఉంది. అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పాను కదా, ఈ విధంగా కవర్ చేసి చేతితో తమిళ చూడడం వల్ల కొంచెం షైనింగ్గా ఉందన్నమాట. దేవస్థానం యొక్క ధ్వజస్తంభం ఇది సగభాగం వరకు అక్కడ వరకు రాతితో చేస్తున్నారు. అక్కడి నుంచి సిమెంట్తో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇటుక సిమెంట్తో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విగ్రహాలు మీరు గమనించారా? సగం అంటే బాడీ వరకు కనిపించట్లేదు, డ్యామేజ్ అయినట్టున్నాయి. ఇవి కొన్ని విగ్రహాలు అట్లాగే ఉన్నాయి, సగం సగం కనిపించట్లేదు, డ్యామేజ్ అయినట్టున్నాయి. ఆ చివర్లో మీకు కనిపిస్తుందో లేదో తేనె పట్టి పెట్టుంది శ్రీవారి పోటు. ఈ శ్రీవారి పోటు అంటే చాలా మందికి తెలుసో తెలియదో, ఇది స్వామివారికి సంబంధించి ప్రసాదాలు కానీ స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు చేసేటువంటి వంటగది అనుకోండి, లేకపోతే వంటశాల అనుకోండి. అయితే ఒంటిమిట్లో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. రాముల వారి దేవస్థానంలో ఎక్కడైనా సరే హనుమంతుల వారు ఉంటారు, కానీ ఈ దేవస్థానంలో మాత్రమే హనుమంతుల వారి విగ్రహం ఉండదు, హనుమంతుల వారు ఉండరు. అంటే అప్పటికి హనుమంతుల వారు శ్రీరాముల వారిని కలుసుకోలేదు కాబట్టి ఇక్కడ ఉండరు అనేది ఒక ప్రతీక. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు. అదిగా చెప్పని ఇక్కడంతా కట్టున్నారంటే ఇది మళ్ళీ పెయింటింగ్ వేయడమో లేకపోతే ఏదన్నా మళ్ళీ కట్టడాలు నిర్మిస్తారేమో. అక్కడ కోతులు చూసారా, ఎన్ని ఉన్నాయి. ఇది దక్షిణ ముఖ ద్వారం, ఇది దక్షిణ గోపురం అనమాట. మీరు అక్కడ గమనించారా? ఇదంతా కూడా పావురాలు, పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నాయి. వాటి బొచ్చు అంతా కూడా అక్కడ ఉండిపోయింది చూడండి. బాగుంది. ఇక్కడ చూడండి, ఎవరో విగ్రహాలు ఇవి. ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇక్కడ తెలుగులో కొన్ని రాసున్నారు చూడండి, తెలుగులోనే ఉన్నాయి. కానీ పాతకాలం నాటి తెలుగు కాబట్టి కొన్ని అక్షరాలు స్పష్టంగా అవుపించకపోవచ్చు.
అక్కడ బోర్డు ఉంది, మీకు సరిగా చూపిస్తుందో లేదో నాకు తెలీదు. డోలోత్సవ మండపం అంట. డోలోత్సవ మండపం అంటే ఇక్కడ ఏదో క్రతువులు చేస్తారు అనుకుంటా. అంటే ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి చూడండి, అలంకరించడానికి ఏవైతే ఉన్నాయో ఇన్ని ఇక్కడ పెట్టున్నారు. ఇది కూడా పాతకాలం నాటి కట్టడమే కదా, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇది ఒక మండపం లాగా ఉంది. స్వామివారి మెయిన్ గర్భగుడి ఇది. చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది చూడండి, ఒక్కొక్క రాయి ఒక్కొక్క ప్రత్యేకతగా ఉంది. అంటే లోకల్గా దొరికే రాళ్ళు ఇవన్నీ కూడా. అంటే ఆ రోజుల్లో ఇక్కడ దొరికే రాళ్ళని తీసుకొచ్చి నిర్మించారనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రంగులో ఉంది చూడండి. ఇది ఒక రంగులో ఉంది, ఇది ఒక రంగులో ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి రాయిలు ఇవన్నీ కూడా. ఏ రాయి అయినప్పటికీ మన కళాకారులు చేసిన అద్భుతాలు చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఒక విగ్రహం, ఇక్కడ ఒక శిల్పం చెప్పుకున్నారు చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి భజన చేస్తున్నట్టు ఉంది. సో ఇదంతా కూడా పైన మళ్ళీ ఇటుకలు పేర్చున్నారు. ఇదంతా రాతిది. పైన వరకు ఇటుక సిమెంట్ వాడున్నారు. ఇక్కడ మీరు చూడండి, చాలా విచిత్రంగా, అంటే ఇది ఒక కర్రలాగా పట్టుకొని ఒక వ్యక్తి కూర్చొని ఇట్లా ఎదురు చూస్తున్నట్టు ఉందన్నమాట. అంటే స్వామివారి కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నారా, ఏదైనా కైంకర్యం కోసం ఎదురు చూస్తున్నారా? అది రాముల వారి ఎదుర్కోలు మండపం అంట. అంటే ఏంటి, రాముల వారి ఎదుర్కోలు మండపం అంటే సంథింగ్, అంటే ఈ విగ్రహానికి దానికి కొంచెం మ్యాచ్ అవుతుంది చూడండి. అంటే రాముల వారి రాక కోసం ఎదురు చూస్తున్నారా, అందుకని రాముల వారి ఎదుర్కోలు మండపం అని అంటున్నారేమో. ఉత్తర ముఖ ద్వారం ఇది చూడండి, ఎటువైపు వెళ్ళొచ్చు అన్నమాట. ఇది క్లోజ్ చేసేస్తున్నారు, నో ఎంట్రీ. ఓకే, చూసారా, మీకు వినపడుతుందా? గబ్బిలాలు చూడండి, చాలా ఉన్నాయి గబ్బిలాలు. ఓహో, కే ఎన్ని గబ్బిలాలు! ఈ ఉత్తర ముఖ ద్వారం దగ్గర ఎన్ని గబ్బిలాలు ఉన్నాయి లోపల. ఓకే, ఓ పైకి వస్తాయి ఏంటి? అది చూడండి, రెక్కలు కొన్ని అట్లా చేస్తూ ఉండే, తల కిందకి కాళ్ళు పైకి పెట్టున్నాయి కొన్ని. ఓకే ఓకే ఓకే, అంటే ఈ ముఖద్వారాన్ని దీన్ని ఓపెన్ చేయలేదు కాబట్టి అన్నీ ఇక్కడ డిస్టర్బ్ లేకుండా బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. కానీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడ ఒక ఖాళీగా ఉంది. ఇక్కడ వచ్చేసి స్వామివారు ప్రసాదం పెడుతున్నారు భక్తులందరికీ. ప్రసాదం ఇచ్చు ప్రదేశం సీతమ్మవారి ఎదుర్కోలు మండపం. అంటే మనం ఇప్పుడు అక్కడ చూసుకున్నాం కదా, అది రాముల వారి ఎదుర్కోలు మండపం. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఇక్కడికి వచ్చేసరికి సీతమ్మవారి ఎదుర్కోలు మండపం ఇచ్చినారు. ఈ సీతమ్మవారి ఎదుర్కోలు మండపం దగ్గరే భక్తులకి ప్రసాదం ఇస్తూ ఉన్నారు దేవస్థానం వాళ్ళు, ఒక 5 కూర్చొని. ఇంకా గుడి చూడండి, మాటల్లో వర్ణించలేనటువంటి అంత అద్భుతంగా చేసి పెట్టారు. ఇక్కడ నుండి ఒక గొలుసులాగా వేయడానికి ఇప్పుడు మనం వెల్డింగ్ చేస్తాం కదా, ఒక రాడ్ పెట్టి ఆ విధంగా చేసి పెట్టున్నారు. అది వెల్డింగ్ లాగే ఉంది నాకు చూడడానికి. కానీ ఒక రాయిని అట్లా మలవచ్చా? మీరు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఉప్పు శిలాశాసనాలు కొన్ని ఉన్నా చూడండి. మనకి ఇక్కడ వీలుగా ఉండడానికి 1356వ సంవత్సరం శిలాశాసనం అని ఇచ్చున్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి విష్ణు చక్రం ఉంది. ఇక్కడ తెలుగులో రాసినటువంటి లిపి అయితే ఉంది చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది పక్కన ఇంకోటి ఉంది. ఇది కూడా శిలాశాసనం. దీన్ని ఏంటో మనం పరిశోధించాలి అని అంటే ఫొటోస్ తీసుకొని ఏఐని అడగడమే. జిమిని ఏఐని అడిగేస్తాను నేనైతే. గోపాల స్తంభాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది ఒక చూడండి, అంటే 4 పక్షాలుగా కాకుండా ఈ కోణం పెట్టింది ఉంది, ఈ కోణం పెట్టింది అది చూడండి. ఇదంతా కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ప్రతి స్తంభం అట్లాగే ఉంది చూడండి మీరు. అమ్మో, ఒక్కొక్క పిల్లర్ చెక్కడానికి ఎన్ని రోజులు పెట్టుంటుందని ఒకసారి ఆలోచించండి. ఆ పిల్లర్ చూడండి ఎంత డిజైన్ చేసి పెట్టున్నారు. ఎందుకు ఇది చూడండి, ఇటువైపు పువ్వులు ఉంది ఒకటి ఇలా చిక్కారు. లోపల మనుషులు ఉన్నారు. ఇలా పై చూసుకోండి, ఏంటో జీవులు, వాటి గూడేమది, వాటికి వెళ్ళడానికి అన్నీ సిద్ధంగా ఉంటున్నాయి.